ఇన్స్టెంట్ చిక్కుడుకాయ పికిల్ తయారు చేసుకుందాము. సిరీస్ నెంబర్ 3లో 300 గ్రామ్స్ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత రెండు వైపులా నార తీసి చిక్కుడుకాయని 2 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. ఒక చెన్ని వెల్లుల్లిపాయను కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. 100 గ్రాముల చింతపండును నానబెట్టి గుజ్జు తీసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని చల్లార్చుకోండి. ప్యాన్లో 250 ml ఆయిల్ హీట్ అయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని 60% వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తాలింపు వేయించిన తర్వాత ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన చింతపండు గుజ్జులో చల్లారిన చిక్కుడుకాయలు, 50 గ్రాముల ఉప్పు, 120 గ్రాముల కారం, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి, వెల్లుల్లి గుజ్జు వేసుకొని ఒక్కసారి మసాలా అంతా బాగా కలుపుకోండి. చల్లారిన తాలింపు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ చిక్కుడుకాయ పికిల్ రెడీ అయిపోయింది. 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.